హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు రియల్మీ 2 Pro మొబైల్లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మొన్న December 29కి అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. కాకపోతే అన్ని డివైజెస్కి అయితే రాలేదు. సో బ్యాచెస్ వైజ్లో కొన్ని డివైజెస్కి అయితే వచ్చింది అప్డేట్. నాకు కూడా నిన్ననే వచ్చింది అప్డేట్. సో ఒకవేళ మీకు అప్డేట్ రాకపోతే వెయిట్ చేయండి, జనవరి ఎండ్ లోపు ఈ అప్డేట్ అయితే మీకు వస్తుంది. సో మీకు తొందరగా కావాలనుకుంటే రియల్మీ ఫారంలో చెక్ చేయండి, అక్కడ అప్డేట్ ఉంది. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం ఈ అప్డేట్లో ఏమేమి చేంజెస్ చేశారు అండ్ ఏమేమి కొత్త ఫీచర్స్ని యాడ్ చేశారు, సో అదంతా కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీళ్ళు యాడ్ చేసిన ఫీచర్స్లో మనం ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే యాడెడ్ స్క్రీన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మోడ్ అని ఉంది. అంటే మనకు స్క్రీన్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని బ్యాటరీ తక్కువ తీసుకునేలాగా ఆప్టిమైజ్ అయితే చేశారు వీళ్ళు. బట్ మనకు ఓన్లీ స్క్రీన్లో కనబడుతుంది. ఇది మనం ఫొటోస్ చూసేటప్పుడైనా లేకపోతే కెమెరా యూస్ చేసేటప్పుడైనా ఈ ఫీచర్ అయితే పనిచేయదు. సో ఓన్లీ మనం నార్మల్గా వీడియోస్ చూసేటప్పుడు లేకపోతే డిస్ప్లే యూస్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు, అలాంటప్పుడు మనకు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అయితే బ్యాటరీ తక్కువ కన్స్యూమ్ చేసుకునేలాగా వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తారని చెప్తున్నారు. సో దీనివల్ల మనకు బ్యాటరీ అనేది 5% వరకు సేఫ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు మనకు బ్యాటరీ విషయంలో. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే స్లో మోషన్ అయితే యాడ్ చేశారని చెప్తున్నారు. సో చాలా మంది స్లో మోషన్ ఫీచర్ కోసం వెయిట్ చేస్తుండే, ఫైనల్గా మనకైతే ఇప్పుడు స్లో మోషన్ ఆప్షన్ అయితే దీంట్లో వచ్చింది. సో ఒకసారి మీరు శాంపుల్ చూడండి, నేను ఒక చిన్న శాంపుల్ తీసాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు న్యూ మెటీరియల్ డిజైన్ ఐకాన్స్ అని చెప్తున్నారు. సో ఐకాన్స్ యొక్క డిజైన్ కూడా వీళ్ళైతే చేంజ్ చేశారు. సో మెనూ బార్లో అవన్నీ ఐకాన్స్ ఉంటాయి కదా, వాటి డిజైన్ కూడా చేంజ్ అయింది. అండ్ వాల్పేపర్ కూడా మనకైతే కొత్త వాల్పేపర్ అయితే ఇచ్చారు. సో చూడడానికి మనకు డిజైన్ పరంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాడెడ్ రీబూట్ ఫంక్షన్ అని చెప్తున్నారు. సో మనకు ముందు చూసుకుంటే పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఓన్లీ టర్న్ ఆఫ్ ఆప్షన్ వచ్చేది, ఓన్లీ స్విచ్ ఆఫ్ ఆప్షన్ వచ్చేది. కాకపోతే ఇప్పుడు రీబూట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం మొబైల్ని రీస్టార్ట్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆప్టిమైజ్డ్ రిమైండర్స్ వెన్ డెవలపర్ ఆప్షన్స్, యాక్సెసిబిలిటీ మోడ్ అండ్ డివైస్ మేనేజర్ ఆన్ సెక్యూరిటీ. సో మనకు రిమైండర్స్ అయితే వచ్చాయి స్టార్టింగ్లో. మీద మనకు టాప్ రైట్ కార్నర్లో బ్యాటరీ పక్కకు ఒక నోటిఫికేషన్స్ అయితే వచ్చేవి. డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేసినా లేకపోతే యాక్సెసిబిలిటీ మోడ్ ఆన్ చేసినా, డివైస్ మేనేజర్ ఆన్ చేసినా కూడా మనకు మీద నోటిఫికేషన్ అయితే వచ్చేది. సో ఇప్పుడు అది రాకుండానైతే చేశారు అప్డేట్ తర్వాత. సో ఇప్పుడు మనం అవన్నీ ఆన్ చేసినా కూడా మనకు మీద నోటిఫికేషన్ అయితే రాదు. సో నోటిఫికేషన్ వచ్చి మనల్ని డిస్టర్బ్ అయితే చేయదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ ఇది మనకు సెక్యూరిటీ ప్యాచ్ని కూడా వీళ్ళైతే యాడ్ చేశారు. ఇప్పుడు December 5th ఉంది సెక్యూరిటీ ప్యాచ్ అయితే. సో December 5th అంటే మనకు ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో వీళ్ళు సెక్యూరిటీ పరంగా కూడా మనకు కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ అప్డేట్లో మేజర్ చేంజెస్ చూసుకుంటే ఇవి. సో రియల్మీ అయితే అప్డేట్స్ని కూడా కొంచెం ఫోకస్ అయితే చేస్తుంది. సో అప్డేట్స్ కూడా కొంచెం రెగ్యులర్గానే ఇస్తుంది. సో ఈ విధంగా మనకి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తే మాత్రం ఫ్యూచర్లో రియల్మీ ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ డైలీ మన ఛానల్లో 6 PM ఒక వీడియో వస్తుంది. సో 6 PM తర్వాత మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.